జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే సమాషాన్ని తీసుకున్న తర్వాత మాంసాహారం అయితే మానేస్తాం. మరి ఉల్లి, ఎల్లుల్లి మానడం కష్టం కదా! మీరు దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేశారు అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. ఏదైనా ఊరెళ్ళినప్పుడు ఉల్లి, ఎల్లుల్లి తింటాం కదా! మరి తప్పని పరిస్థితుల్లో తింటాం భోజనం హోటల్స్‌లో. అప్పుడు పరిస్థితి ఏంటని చెప్పేసి అడిగారు. అంటే ఈ ఉల్లి, ఎల్లుల్లి గురించి అలాగే తిరువారాధన గురించి డౌట్స్ అడిగారు కదా! దానికి ఈ వీడియోలో మీకు ఆహ్, ర రిప్లై ఇస్తున్నాను. మీరు ఆ వీడియో చూస్తారని భావిస్తున్నాను. చూస్తే మీ వీడియో చూసామని చెప్పి కామెంట్ చేయండి. లేకపోతే ఎవరికైనా హెల్ప్ అవుతదనుకుంటున్నాను. సో, అయితే నాకు ఈ డౌట్ ఉండిందండి సమాచారానికి ముందు. నాకన్నీ ఓకే. ఉల్లి, ఎల్లుల్లి అనే విషయానికొచ్చేసరికి ప్రతిరోజు డైలీ అంటే వీక్ మొత్తం కూరగాయలు వెజిటేరియన్ కూరగాయలు వండుకుంటాం కదా! బెండకాయ, దొండకాయ ఇలా వండుకుంటాం కదా! సో, ఆటిలో ఉల్లిపాయ కలుస్తది కదా! సో, అలాగని చెప్పేసి నేను ఒకళ్ళని భాగవతోత్తములని ఒకళ్ళని అడిగాను. స్వామి మరి నేను ఇలా సమాచారం తీసుకుందాం అనుకుంటున్నాను. మా ఇంట్లో ఏమో ఇలా మరి నా కోసం అంటే ఇప్పటికే వద్దంటున్నారు. సమాచారం తీసుకుంటే మరి రచ్చ చేసేలా అన్నారు. నన్ను గెంటేసేలా అన్నారు బయట నుంచి. ఏం చేయాలి స్వామి అని అడిగితే ఒక ఆవిడ చెప్పారనమాట. ఆవిడ పేరు చెప్తే మళ్ళీ బాగోదేమో. తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్తాను. రివీల్ చేస్తాను. ఏం చెప్పారంటే నాయనా ఇంకొకరితో నేను చాలా మందికి ఇదే డిస్కషన్ చేశానండి మా భాగవతోత్తములతో. వాళ్ళన్నారు, "ఇది ఒకటే మానవ జీవితం. ఈ ఒక్క మానవ జీవితంలో నువ్వు సమాషాన్ని తీసుకొని బతుకుతావా? ఉల్లి, ఎల్లుల్లి కోసం నువ్వు సమాషాన్ని మానేసి బతుకుతావా? నువ్వు ఎలా బతుకుతావో ఆలోచించుకో. ఇది ఇది ఉన్నది ఒకటే జీవితం. ఈ జీవితంలో నువ్వేం చేయాలనుకున్నా ఇది ఒకటే జీవితం. మరో జన్మలో ఏం చేయలేవన్నారన్నమాట." సో, అది నాకు బాగా బ్రెయిన్‌కి ఎక్కేసింది. అప్పుడు నేను భాగవతత్వంలో అడిగాను. "ఇది స్వామి పరిస్థితి ఏంటి?" అని అడిగితే వారొకటే చెప్పారనమాట. "అయ్యా మరి ఉల్లి, ఎల్లుల్లి తినకూడదు సమాషాన్ని తీసుకొని. ఎందుకంటే మనం మంత్రోపదేశం చేస్తాం. జరుగుతది కదా! అష్టాక్షరి జపిస్తాము. ఉచ్ఛ్వాస, నిశ్వాసలో ఉల్లి, ఎల్లుల్లి ఉన్నప్పుడైతే భగవంతుడు అంగీకరించడు అంటారు. కాబట్టి ఆలోచించు" అన్నారు. "స్వామి ఇది నా పరిస్థితి" అంటే వారు ఒకటే మాట చెప్పారనమాట. అదేంటంటే ఆహ్ మీరు డైలీ వెజిటేరియన్ కూరగాయలు వండుకుంటారు కదా! మహా అయితే ఎన్ని తెచ్చుకుంటారు? కేజీ, అర కేజీ తెచ్చుకుంటారు ఉల్లిపాయలు. దాంట్లో ఎన్నేస్తారు? 2 ఉల్లిపాయలేస్తారు. 2 ఉల్లిపాయలేసినప్పుడు అందులో నీకు ఎన్ని ఉల్లిపాయలొస్తాయి నాయనా? ఇది ఒక భాగవతోత్తమురాలు చెప్పిందనమాట. ఆహ్, ఆహ్, ఆ తల్లి మహాతల్లి. "ఇన్ని ఉల్లిపాయలొస్తాయి నాయనా నీ కర్రీస్‌లోకి. మహా అయితే 2, 3 ముక్కలొస్తాయి. ఆ ముక్కలు తీసేసి నీ పరిస్థితి ఇది. కృష్ణుడికి చెప్పుకో, నీ భగవంతుడికి చెప్పుకో. నారాయణ ఇది నా పరిస్థితి స్వామి" అని చెప్పి ఆయనకే నమస్కారం చేసుకో. ఎందుకంటే నువ్వు నువ్వు మార్చగలిగినంత వరకు చెప్పు చూడు. కొంతకాలంగా వాళ్ళే మారతారు ఇంట్లో వాళ్ళు. ఫస్ట్ మరి ఇబ్బంది ఉంటే తప్పదు నాయన. అందరూ స్టార్టింగ్‌లో అన్నీ తెలుసుకున్నవాళ్ళైతే అన్ని ఆచారాలు సంపూర్ణం అయిపోతే వాళ్ళకి సమాషణాలు ఎందుకు అవసరం లేదు కదా! సమాషానం తీసుకొని మెల్లమెల్లగా మనం మనం మార్చుకొని భగవంతుడిని చేరడానికే కదా! అని చెప్పేసి చెప్పారన్నమాట. దీనికి ఏంటి మరి ప్రత్యామ్నాయం ఏంటి అని అడిగితే, నీ కంచంలో వచ్చిన ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకొని అవి కృష్ణార్పణం అనుకొని తిను. నీ ప్రయత్నపూర్వకంగా ఉల్లి, ఎల్లుల్లి తినొద్దని చెప్పేసారు ఆవిడ. అప్పుడు ఇది సరే అనుకున్నాను. అయిన తర్వాత నన్ను ఆచార్యులు క్షమించాలి. మా ఆచార్యుల వరకు ఈ వీడియో వెళ్తే మిగతా భాగవతోత్తములు కూడా నన్ను క్షమించండి. దయచేసి ఈ విషయం దయచేసి నన్ను మన్నించండి పెద్ద మనసుతో. నేను ఈ దోషం చేసినందుకు. అయితే నన్ను నారాయణుడు క్షమించి నాకు శిక్షించిన ఆయన ఆయన నిర్ణయం. మిగతా వాళ్ళు భాగవతోత్తములు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నా యొక్క భావన మాత్రం అర్థం చేసుకోండి. అయితే అలా అన్నారు. సరే సమాచారం తీసుకున్న తర్వాత నేను ఒక 2 నెలల వరకు అదే చేశాను. నేను అప్పుడు నారాయణకి ఒకటే ప్రమాణం చేశాను. స్వామి నా చేత్తో నేను వండుకున్నప్పుడు అంటే ఒక్కొక్కసారి నేను వండుకుంటాం కదా! నా భార్య బాలేనప్పుడు, మేము పీరియడ్స్‌లో ఉన్నప్పుడు, కుదరలేనప్పుడు, ఊరెళ్ళినప్పుడు నా వంట నేను చేసుకుంటాను కదా! సో, అందరికి నేను వంట చేసేస్తానులే. అలాంటి సందర్భాల్లో నేను ఆనియన్స్, ఉల్లి, ఎల్లుల్లి వాడను. ఏవి తినకూడదు అది. అంటే శ్రీవైష్ణవ సంప్రదాయంలో కొన్ని వస్తువులు తినకూడదంటారు. అవేవి నేను తినను. ఈ పర్టిక్యులర్ నాన్ వెజ్ ఈ ఉల్లిపాయలు ఒక్కటే నా ప్రాబ్లమ్ కాబట్టి ఇది నా చేతులతో నేను ఏసుకోను. బయటికెళ్ళినప్పుడు ఎక్కడ నేను ఉల్లి, ఎల్లుల్లి కలిసినప్పుడు తినను. ఏదైనా హోటల్స్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఆవిడ చెప్పారు ఏమని చెప్పారంటే, మేము కూడా ఏం చేస్తాం అయినా ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకొని మేము కృష్ణార్పణ అనుకొని తింటాం. ఈ తీర్థయాత్రలు చేసినప్పుడు, ఊరు ప్రయాణాలు చేసినప్పుడు లేదంటే ప్రాణం నిలబడదు కదా! అని చెప్పేసి ఆవిడ చెప్పారు. సరే అని చెప్పేసి అప్పుడు నేను అదే ఫిక్స్ అయ్యా. నా చేత్తో నేను ఉల్లి, ఎల్లుల్లి ఏసుకోను. ఉల్లి, ఎల్లుల్లి ఒకవేళ ఎప్పుడైనా బయట తింటాం ఫుడ్ బజ్జీ ఏమైనా తిన్నప్పుడు, మిర్చి బజ్జీ ఎప్పుడైనా తింటాం అంటే దాంట్లో ఉల్లిపాయలు ఉంటే నేను తినను. ఇది అసలు ఉల్లి అనేది నా చేత్తో నేను కొనను. నేను తినను. నేను తీసుకోను. అని అనుకున్నాను. తర్వాత నా కంచెలో మా ఇంట్లో ఉన్నప్పుడు మా అత్తగారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మరి తప్పదు పరిస్థితి. నా కోసం అంతమంది ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒక్కడిని ఇబ్బంది పడినా పర్లేదు తప్ప అంతమంది ఇబ్బంది పెట్టాననుకో, ఈడనాశనం ఇలాంటివి తీసుకొచ్చి పెట్టాడు మా ఇళ్ళలో అనుకుంటారు కదా! సో, అంతమంది ఇబ్బంది పడడం వాళ్ళని కూడా భగవంతుడిలో వాళ్ళ వాళ్ళలో ఉన్న భగవంతుడిని కూడా ఇబ్బంది పెట్టినట్టే అవుతది. సో, అదనమాట. ఇంక తప్పని పరిస్థితిలో ఇంక అదనుకో తప్పని పరిస్థితిలో అది కూడా ఏంటి తీసుకొని పక్కన పెట్టుకొని తింటా. అంతే తప్ప ఓన్లీ ఆనియన్స్ కర్రీ వండుకుంటాం. అలాంటే నేను అది ముట్టుకోను. సో, అలా అని చెప్పేసి నేను అనుకున్నాననమాట. సో, అలా అనుకుని ఒక 2 నెలల వరకు అదే ప్రాసెస్ చేశాను. నా కంచంలో పడ్డ ఉల్లిపాయని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదే విషయం చాలామంది హాస్టల్‌లో ఇదే చేస్తారు. పాపం పిల్లలు సమోసాలు తీసుకుంటారు. హాస్టల్‌లో ఉంటారు తప్పదు. సో, కొన్ని చోట్ల అమ్మ, నాన్నేమో ఒప్పుకోరు. మీకోసం మీ మాన్యాలు గొడవ పెడతారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తప్పదు కదా! ఇది ఇది ఫాలో అవ్వండి. అవసరమైతే మీ వంట వండగలరు ఏదైనా అడ్జస్ట్ అయిపోతానంటే ఒక పూట, 2 పూటలు అడ్జస్ట్ అవుతారు. అలా
సంవత్సరాల తరబడి అంటే అవ్వదు కదా! సో, మెల్లమెల్లగా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. సో, తర్వాత 2 నెలల వరకు నాకు సెట్ అయిపోయిన తర్వాత మా భార్య అక్కడికి వెళ్ళిపోవడం. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే నేను కంప్లీట్ నాన్ వెజ్ మా ఇంట్లో కూడా ఉల్లిపాయలు వాడొద్దు, ఉల్లిపాయలు వాడితే బాగుంటలేదు అని చెప్పేసారు. సో, కంప్లీట్‌గా మా ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి లేదు. ఇంక మాంసాహారం కూడా లేదనమాట. సో, కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్. అది శ్రీ వైష్ణవ సాంప్రదాయం. సో, ఇది విషయం. సో, తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత నా భార్యకి ఉల్లి, వెల్లుల్లి పెట్టరు మాకు మామూలుగా తినకూడదు అంటారు. సో, అప్పుడు తను ఇప్పుడు మానేసింది కాబట్టి తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే కంటిన్యూ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. సో, అది తను అవ్వడం కూడా ప్రిపేర్ అవుతుంది. సో, మొత్తానికి ఇది ఉల్లి, వెల్లుల్లి ఏంటి పరిస్థితి అంటే ఇదే నేను చేసిన ఇది ఇది చెప్పారు. సో, తర్వాత 2 నెలల వరకు నేను పచ్చిదైతే తినలేదు. మామూలుగా అయితే నా చేత్తో మేము వేసుకోలేదు. అడపొచ్చినప్పుడు తీసి పక్కన పెట్టి కృష్ణార్పణం అనుకోని తిన్నాము. సో, ఇది ఇలా జరుగుతూ వచ్చింది. ఇది నేను ఉల్లి, వెల్లుల్లి విషయంగా అయితే ఓపెన్‌గా చెప్తున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళ సాంప్రదాయంలో కొత్తగా వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకూడదండి. దాపరికాలు ఉండకూడదని చెప్పేసి ఉన్నదున్నట్టు చెప్తున్నాను. సో, నన్ను ఎవరు క్షమించకపోయినా భగవంతుడు నన్ను శిక్షించినా ఆయన నిర్ణయం. ఎందుకంటే నేను కంప్లీట్‌గా ఆయనకి శరణాగతి చేసిన వాడిని. ఆయన నిర్ణయం. నన్ను ఏం చేయాలనేది ఆయనకే నిర్ణయము. ఇంక పెద్దవాళ్ళు నేను తప్పు చేస్తే మన్నించండి. ఎందుకంటే కేవలం నేను భగవంతుడి దగ్గర అవ్వడం కోసమే నేను చేసింది. నేను ఎవరిని మోసం చేయలేదు. తప్పలేదు. చిన్న చిన్న అపచారాలు తప్పలేదనిపించింది నాకు. ఎందుకంటే నాకు నేను భగవంతుడిని వదిలి నేను ఉండలేను. నరకయాతన ఈ ఈ నేను వద్దు అంటే మా వోళ్ళందరితో నేను గొడవలవుతాయి. కుటుంబం విచ్ఛిన్నం అయిపోకూడదనే ఉద్దేశంతో ఇలా చేయాల్సొచ్చింది. ఇప్పుడైతే అంత హ్యాపీ. మా ఇంట్లో అందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు. కొంతకాలానికి మా ఇంట్లో అందరూ కూడా సమస్యను తీసుకొని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాకు అందరూ సపోర్ట్ నాకుంది. ఇది విషయము. సో, ఇది విషయము. ఓకే. క్లియర్ అయింది అనుకుంటున్నాను నాన్ వెజ్ గురించి. అదే నాన్ వెజ్ అలా ఆనియన్స్ గురించి కూడా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకొక కామెంట్ మిగిలిపోయినది ఏంటంటే ఇంట్లో వాళ్ళతోని బయట వాళ్ళతో మీరు ఎలాంటి సమస్యలు వచ్చాయి అన్నారు. మేబీ అది కుదిరినప్పుడు సమస్యలంటే ఏం లేవు. మనం ఏంటంటే ఈ తాయెత్తులు నమ్మము, పోగులు అంటారు కదా! మెల్ల కడతారు అవి నమ్మము. తర్వాత ఈ చేతబడి, చిల్లంగి, అమ్మవారు పూనింది, అమ్మవారు చెప్పింది ఇలాంటివి ఏవి నమ్మము. గ్రహాలు జాతకాలు చూపించుకోము. ఏవే దేవదుడుపులు ఏవి ఉంటే అవేవి నమ్మము. ఎందుకంటే కంప్లీట్ నారాయణుడికి శరణంగా చేసేస్తాం కాబట్టి అవేవి మనల్ని ఏం చేయవు అని నమ్ముతాం కాబట్టి మిగతా వాళ్ళంటే నాస్తికులా బిహేవ్ చేస్తారు. మీరు హిందువులేనా అసలు ఇవి ఎందుకు నమ్మరు? గవ్వలు, గువ్వలు, ఉప్పు దీపాలు, పప్పు దీపాలు ఇవేవి మనం నమ్మం కాబట్టి కొందరు మనల్ని అగనెస్ట్‌గా చూస్తారు. అది తప్ప ఇంకేం లేదు. దాని గురించి ఎప్పుడైనా క్లియర్‌గా వివరిస్తాను. ఇప్పటికి వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో, మీకు క్లారిటీ వచ్చింది. కొత్త వాళ్ళకి అలా కొత్తగా చూసిన వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇస్తాను. సో, నేను ఉన్నది ఉండించుకోకుండా మీలో ఉన్న భగవంతుడికి నేను చెప్పుకుంటున్నాను అనే ఉద్దేశంతో నేను మొత్తం ఏం జరిగిందని డీటెయిల్‌గా క్లియర్‌గా 2 వీడియోలో కూడా వివరించేసాను. ఇందు గురించి దాపరికాలు ఏమీ లేవు. ఎందుకంటే కొత్త వాళ్ళు భయపడకూడదు. ఏం జరిగిందో తెలిస్తే వాళ్ళకి కొంచెం ధైర్యం కలుగుతది అని చెప్పేసి నేను మొత్తం ఉన్నది మొత్తం ఓపెన్ బుక్‌లో మొత్తం చెప్పేసాను. ఇదే జరిగింది. సో, మీ అభిప్రాయం కామెంట్‌లో తెలియజేయండి. నేను తప్పు చేశాను అనిపిస్తుంది దయచేసి నన్ను మన్నించండి. ఇది నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఓకే మంచిగా చేశావని చెప్పాను. లేకపోతే రాంగ్ చేసావని చెప్పండి. నెక్స్ట్ టైం కొంచెం మార్చుకోవడానికి ట్రై చేస్తాను. సో, ఇది విషయము. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.